బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. బాహుబలి ద ఎపిక్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందన్నమాట. ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. బాహుబలి 1 ఇంకా బాహుబలి 2 ఈ రెండు మూవీస్ ని కలిపి ఒక మూవీగా అయితే ట్రిమ్ చేసి ఎడిట్ చేసి ఇప్పుడు బాహుబలి ద ఎపిక్ పేరుతోనైతే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. ఈ మూవీని మళ్ళీ రీమాస్టర్ చేశారు, రీకట్ చేశారు. ఎందుకంటే రెండు మూవీస్ ని ఒక మూవీలాగా కట్ చేసినప్పుడు 2 movies డ్యూరేషన్ కలిపి ఒక 5.5 hours వరకు ఉండొచ్చట. ఆ మూవీస్లో రెండు మూవీస్లోని కొన్ని అన్నెసెసరీ సీన్స్ తీసేసి, అంటే ఇంకొక పార్ట్గా ట్రిమ్ చేస్తున్నప్పుడు అన్నెసెసరీ సీన్స్ తీసేసి, కొన్ని సాంగ్స్ తీసేసి, ఫైట్ను కొంత ట్రిమ్ చేసి ఈ మూవీని అయితే విడుదలైపోతున్నారు బాహుబలి ద ఎపిక్ పేరుతోని. ఈ 31st October ఈ మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది అన్నమాట. ఇంకా బాహుబలి ద ఎపిక్ ఈ ట్రైలర్ బీజిఎం అయితే బాగుంది. ఈ ట్రైలర్ కోసం మళ్ళీ కొత్తగా మ్యూజిక్ కంపోజ్ చేశారా అనిపించింది నాకైతే. మన ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ ఎవర్ గ్రీన్. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ అయితే సెట్ చేస్తాడు ఆయన. అప్పుడంటే పార్ట్ 1 మూవీ ఒకసారి, పార్ట్ 2 మూవీ ఒకసారి అయితే రిలీజ్ చేశారు. ఈ గ్యాప్ లో కొంత కలర్ గ్రేడింగ్ చేంజ్ ఉండొచ్చు బాహుబలి 1 కి బాహుబలి 2 కి. కానీ ఇప్పుడు రెండు మూవీస్ ని ఒకే మూవీ లాగా ట్రిమ్ చేసి ఎడిట్ చేసి విడుదలేస్తున్నారు కాబట్టి సినిమా మొత్తానికి ఒకే కలర్ గ్రేడింగ్ ఉండాలి. సో పార్ట్ 1 పార్ట్ 2 మూవీస్ తోని కంపేర్ చేసుకుంటే ఈ ట్రైలర్ ని కనుక మనం చూసినట్లయితే కలర్ గ్రేడింగ్ మారింది అనిపించింది. ఇంకా ఆస్పెక్ట్ రేషియో కూడా మారింది. ఐమాక్స్ ఫార్మాట్ లో కూడా ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. బాహుబలి మూవీ వచ్చినప్పుడు అప్పుడు ఈ మూవీని చాలా మంది చూసిర్రు. అప్పుడు నాకు తెలిసి అంటే ఎవరైతే థియేటర్కి వెళ్ళి మూవీస్ చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ మూవీని ఖచ్చితంగా అప్పట్లో థియేటర్లో చూసుంటారు. ఈ మూవీ అప్పట్లోనే దాదాపు 2,000 కోట్లు అయితే వసూలు చేసింది. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ లో ఎంతమంది చూస్తారు? ఇది ఒక గొప్ప ఐడియా. పార్ట్ 1 ని పార్ట్ 2 ని కలిపి ఒక మూవీగా ట్రిమ్ చేసి విడుదల చేయడం అనేది గొప్ప ఐడియా. ఇప్పుడు ఈ బాహుబలి ద ఎపిక్ రెండు మూవీస్ ని కలిపి ఒక మూవీగా విడుదల చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మూవీని చూసి ఒకవేళ KGF 1-2 కలిపి ఒక మూవీగా విడుదల చేయొచ్చు, పుష్ప 1-2 కలిపి ఒక మూవీగా విడుదల చేయొచ్చు. ఇంకా ఇలా పాన్ ఇండియా పేరుతో వచ్చిన మూవీస్, ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 అని వచ్చిన మూవీస్ ని కూడా సింగిల్ పార్ట్ గా విడుదల చేసి మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయొచ్చు. అప్పుడు ప్రేక్షకులకి మళ్ళీ ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఒక సింగిల్ సినిమాను రిలీజ్ చేస్తే మళ్ళీ అదే సినిమా మళ్ళీ థియేటర్లో ఉంటుంది. కానీ ఇట్లా రెండు పార్ట్స్ కలిపి ఒక కొత్త మూవీగా విడుదలేస్తే ఎంతో కొంత ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నమాట. చూద్దాం. బాహుబలి ద ఎపిక్ ఈ మూవీ అయితే ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది కదా. ఒకవేళ ఈ సినిమా జస్ట్ రిలీజ్ అవ్వడమే కాదు, ఈసారి రికార్డ్స్ కూడా ఏమైనా కొల్లగొడుతుందా, ఈసారి కూడా మంచి వసూలను సాధిస్తుందా, రిలీజ్లో కూడా ట్రెండ్ ఏమైనా సెట్ చేస్తుందా? ఎందుకంటే మేబీ ఇది తెలుగు భాషలోనే మాత్రమే కాదు, వేరే భాషలో కూడా ఒకవేళ రిలీజ్ చేస్తారేమో. ఎందుకంటే బాహుబలి పాన్ ఇండియా మూవీ కదా, పాన్ ఇండియా మూవీస్లో ట్రెండ్ సెట్ చేసింది కదా. సో చూద్దాం ఈ మూవీకి కలెక్షన్స్ ఎంత వస్తాయో. అంతేకాదు రాజమౌళి గారు బాహుబలి 3కి కూడా తన దగ్గర కొన్ని ఆలోచనలు ఉన్నాయని, ఒకవేళ బాహుబలి 3 వచ్చే ఛాన్స్ ఉందని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో అయితే పేర్కొన్నాడు. చూద్దాం. ఒక పక్క ఇప్పుడు జక్కన్న ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ SSMB 29 గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జక్కన్న ఆ పనుల్ని పక్క పెట్టేసి ఈ బాహుబలి ద ఎపిక్ మీద అయితే పడ్డాడు. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింట్ అవుతున్నారో మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.